ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శుభవార్త వింటారు, అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అంటే ఒక అశుభవార్త కూడా మీరు వింటారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, ఎటువంటి అశుభ వార్తను మీరు వినబోతున్నారు? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ గుడ్ న్యూస్ కోసం మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు. ఆ శుభవార్త మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. అంటే ఆర్థిక పరంగా ఆదాయ మార్గాన్ని పెంచుకోవటానికి కానీ, లేదా ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ, వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించింది కానీ, ఈ విధంగా ఆర్థిక లావాదేవీలతో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి డబ్బులు సమకూరటం, లేదా లోన్లు శాంక్షన్ అవ్వటం, అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి శుభవార్త వినిపించటం, లేదా ఆర్థిక పెరుగుదల రావటం. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కోరిక, వారి వారి పరిస్థితులను బట్టి వారికి కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక అశుభ వార్తను కూడా మీరు వింటారు. చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వారితో ఒకప్పుడు కమ్యూనికేషన్ మీకు చాలా బాగుండేది. అటువంటి వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వారి యొక్క అడ్రస్ మీకు తెలిసింది. అయితే వారితో కమ్యూనికేట్ కావటానికి మీరు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానిపైన మీరు ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ యొక్క అడ్రస్ ద్వారా వారిని మీరు మళ్లీ తిరిగి కమ్యూనికేట్ చేయొచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి వార్త. కానీ ఆ వ్యక్తి, అంటే మీరు ఏ వ్యక్తినైతే కలవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు దొరికిన అడ్రస్ లో లేరు అనే ఒక అశుభ వార్తనైతే మీరు వినబోతున్నారు. ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ కి గురి చేసేటటువంటి అంశం. అంటే ఎందుకంటే ఒకప్పుడు వారితో మీకు కమ్యూనికేషన్ చాలా బాగుండేది, కాబట్టి వారిని కలుసుకోవాలి అని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వారి యొక్క అడ్రస్ దొరకటంతో మీరు చాలా సంబరపడిపోయారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం వస్తుందని మీరు చాలా సంతోషపడ్డారు. కానీ ఆ అవకాశం రాదు అని తెలిసి మీరు నిరుత్సాహపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కెరియర్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్తను వింటారు. అలాగే కలుసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తిని కలుసుకోలేని ఒక అశుభ వార్తను కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.